నమస్తే అన్న అందరికీ నమస్కారం। ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య మనం చూసుకుంటే భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది। అలాగే ఇది మనం చూసుకుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తూ ఉందని చెప్పి ప్రపంచ దేశాలు ప్రపంచమైతే భయపడుతూ ఉంది। ముఖ్యంగా కువైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేసినట్లు కువైట్ విదేశాంగ మంత్రి గారు ప్రకటించారు। ప్రస్తుతం ఆ యొక్క ఎమర్జెన్సీ ప్లాన్ ఏదనేది మనం చూసుకున్నాం। కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే ముందు జాగ్రత్త చర్యగా కువైట్ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్ ఆల్ యహ్యా గారు ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లో ఉన్న కువైట్ జాతీయులను తరలించడానికి అత్యవసర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు। అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ రాజకీయ నాయకత్వం మార్గదర్శకత్వంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ టెహ్రాన్ లోని కువైట్ రాయబార్య కార్యాలయం ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు। ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి రాయబారి సమీహ్ హయాత్ గారు ఇరాన్ నుంచి 1000 మందికి పైగా కువైటీలను వీలైనంత త్వరగా మరియు సురక్షితంగా తరలించడానికి ఒక ప్రణాళిక అమలులో ఉందని పేర్కొన్నారు। ప్రస్తుతం ఇరాన్ లోని టెహ్రాన్ లో మనం చూసుకుంటే దాదాపు 1000 మంది కువైటీ ప్రజలైతే చిక్కుకొని పోవడం జరిగింది। అలాగే ఇరాన్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది। మీరంతా టెహ్రాన్ లోని కువైట్ ఎంబసీని సంప్రదించండి। కువైట్ ఎంబసీ మిమ్మల్ని సురక్షితంగా రోడ్డు మార్గం ద్వారా కువైట్ కు పంపిస్తుందని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది। ప్రస్తుతం మేము ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నాము। కువైటీ పౌరులను సురక్షితంగా ఇరాన్ నుంచి కువైట్ కు తీసుకువస్తామని చెప్పి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది। ఏది ఏమైనా సరే ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి ఈ యొక్క ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నిలిచిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందాం। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।